హలో నమస్తే అండి అందరికీ. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ దేని మీద అంటే జస్ట్ నా ట్రావెల్ అనేది స్టార్ట్ అయిందండి. ఇది ఆల్రెడీ 4 టైమ్స్ క్యాన్సిల్ అయిన ట్రావెల్ వ్లాగ్ అనమాట. సో ఇది 5th టైం ఫైనల్లీ నేను ఫ్లై అయ్యాను. సో వైజాగ్ నుంచి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి ప్రెజెంట్ అయితే ముంబై వరకు డొమెస్టిక్ అనమాట. అక్కడి నుంచి నేను సెకండ్ వన్ పార్ట్ 2 అనేది తీస్తాను, ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది. సో ఇది ముందుగా మార్చ్లో స్టార్ట్ అవ్వాల్సిన ప్లాన్. మార్చ్ 14th ఫస్ట్ వెళ్ళాలి. సో ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ ఉండడం వల్ల అండ్ కొన్ని డేస్ వైజాగ్లో ఉందాంలే అని చెప్పి మార్చ్ 14th ట్రావెల్ అనేది పోస్ట్పోన్ చేసాం. తర్వాత మార్చ్ 28కి ఫ్లై అవ్వాలనుకున్నాం. బట్ మార్చ్ 28 అయ్యేసరికి ఏమైందంటే మనకు ఆల్రెడీ లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత సెప్టెంబర్ 10th అనుకున్నాము అండ్ సెప్టెంబర్ 23rd అనుకున్నాం. సెప్టెంబర్ 23rdకి వచ్చేసరికి నాకు కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. సో నేను ఫ్లై అవ్వలేకపోయినా. అప్పుడు మా హస్బెండ్ ట్రావెల్ చేశారు. సో 4 టైమ్స్ తర్వాత నా ట్రావెల్ అనేది 5th టైం సక్సెస్ఫుల్లీ ఈరోజు అయితే హోప్స్ కంప్లీట్ అయింది అనుకుంటున్నాను. ఫైనల్లీ ఇయర్ అండ్ డిసెంబర్ 27th ఈరోజు. సో నేను ఎర్లీ మార్నింగ్ వైజాగ్లో నా ఫ్లైట్ వచ్చి 12 o'clock అనమాట. సో నేను ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి మార్నింగ్ 9:30కి అరౌండ్ ఇంటి దగ్గర స్టార్ట్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు, సెండ్ ఆఫ్ ఇచ్చేసారు. ఇంకా నేను లోపలికి వెళ్ళి అండ్ ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా. సో నేను ట్రావెల్ చేసింది ఎయిర్ ఇండియాలో. సో నేను ఈ క్లిప్పింగ్స్ అన్నీ నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో లాస్ట్ మ్యూజిక్ యాడ్ చేసి చూపిస్తాను, మీరు చూడొచ్చు. బట్ ప్రికాషన్స్ అన్నది ఏంటంటే మెయిన్గా డొమెస్టిక్కి మనం ఏమీ కోవిడ్ టెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ మనం ట్రావెల్ ఇంటర్నేషనల్ చేస్తే మాత్రం తీసుకోవాలి. సో నా ట్రావెల్ వచ్చి ఇంటర్నేషనల్ కనుక నేను అది తీసుకున్నాను. బట్ అది ఇక్కడికి వచ్చి అయితే చూపించాల్సిన నీడ్ లేదు. నేను డొమెస్టిక్లో చేస్తున్నప్పుడు వాళ్ళు జస్ట్ మనకి ఐడి ప్రూఫ్ అండ్ ఫ్లైట్ టికెట్ది అడుగుతారు. సో అది అయ్యింది. ఆ తర్వాత నేను లోపలికి వచ్చాను. బోర్డింగ్ పాస్, లగేజ్ చెకింగ్ ఎవ్రీథింగ్ అంతా అయిపోయింది. సో నాది ఇక్కడ డొమెస్టిక్ కనుక నేను ఎక్స్ట్రా లగేజ్కి కూడా 25 kgsకి పే చేశాను. కేజీ 500 రూపీస్ చొప్పున ఎక్స్ట్రా ఉన్న లగేజ్కి. సో అదంతా అయిన తర్వాత నేను ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అయ్యి వాళ్ళు కాలప్ చేసిన తర్వాత అందరం 1 by 1 ప్రాసెస్ అంతా బాగానే ఉందండి. సో అక్కడికి వచ్చేసరికి ఏం చేశారంటే మనకి పీపీఈ కిట్ సెంటర్లో ఉన్న సిట్టింగ్ పర్సన్కి అయితే పీపీఈ కిట్ అనేది ఇచ్చారు. అండ్ విండో సీట్ అండ్ కార్నర్ ఆఫ్ ద సీట్ వాళ్ళకి వచ్చేసరికి షీల్డ్ అండ్ మాస్క్ అండ్ అది ఇచ్చారనమాట. సో అది నేను అంతా ప్రాసెస్ అనేది ఫాస్ట్ ఫార్వర్డింగ్లో చూపిస్తాను, మీరు చూడండి. ఐ హోప్ ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుని ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంకెందుకండి లేట్, చూసి ఎంజాయ్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్. సో ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయ్యామండి. సో చూస్తున్నారు కదా, ఆ టైంలో అయితే కొంచెం ట్రాఫిక్ తక్కువగానే ఉన్నది మేము స్టార్ట్ అయినప్పుడు. సో నేను, తమ్ముడు, అమ్మమ్మ ఒక కార్లో ఉన్నాము. సో మేము నలుగురం వెళ్తున్నాం అనమాట. జస్ట్ అలాగా ఏదో మాట్లాడుకుంటూ ఇంకా వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పి. సో రాజు కార్ డ్రైవ్ చేస్తున్నాడు. సో అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఆన్ ది వే. సో ఎన్ఏడి దగ్గరికి వచ్చేసరికి చాలా ట్రాఫిక్ ఉన్నది. బికాజ్ మనకి అక్కడ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కదా, వర్క్ అవుతుంది కదా ఫ్లైఓవర్ అనేది. సో అందుకని ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉందన్నమాట అక్కడ. సో అక్కడ కొంచెం లేట్ అయ్యింది, కానీ ఎర్లీగా బయలుదేరాం కనుక సో చాలా టైం ఉన్నదన్నమాట ఫ్లైట్ టైమింగ్కి. సో ఎన్ఏడి దగ్గర సిగ్నల్ అయితే క్రాస్ అయ్యాము, శీలనగర్ రోడ్ వైపు. సో అలా వెళ్తున్నాము. సో ఇంకా ½ కిలోమీటర్ ఉన్నదండి మన ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడానికి. సో ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యే టర్నింగ్ దగ్గర టర్న్ అయ్యాము. ఇంకా మనం లోపలికి వెళ్ళి మనం కార్ పార్క్ చేసుకోవచ్చు అనమాట పార్కింగ్ ప్లేస్లో. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అండి. చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో మనకి ఫ్లాగ్ ఉంటుంది. సో ఇది మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనమాట, వైజాగ్ ఎయిర్పోర్ట్. సో చూస్తున్నాము ఎక్కడ పార్క్ చేయాలి ఏంటి అన్నది. ఇంకా మేము దిగలేదు. సో పార్కింగ్ చేసుకొని వెళ్దామని ఆలోచిస్తున్నాము. సో ఏం చేసామంటే డిపాచర్ డైరెక్ట్గా వెళ్ళిపోము కదా, కొంచెం టైం పడుతుంది కదా, అందరితో మాట్లాడి వెళ్తాను. ఎందుకంటే బికాజ్ నా ఫ్లైట్ టైం వచ్చేసరికి 12 o'clock అండి ఆఫ్టర్నూన్. సో ఇంకా 2 hours ఉంది కదని. సో లగేజ్ అయితే బయట పెట్టేశాము. సో ఇప్పుడు లగేజ్ పెట్టేసిన తర్వాత డాడీ, తమ్ముడు వెళ్ళి వాళ్ళ కార్ పార్క్ చేయడానికి ఇద్దరు వెళ్తున్నారు. సో మేము లగేజ్ బయటని పెట్టుకున్నాము. చూసారు కదండి, ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అనమాట. ఇదంతా అవుటర్ పార్ట్ ఎయిర్పోర్ట్ వైజాగ్ది. సో ఇది నా లగేజ్. నేను ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నాను కనుక
టోటల్ నాకు లగేజ్ వచ్చేసరికి 56 kgs వచ్చినాయి అనమాట, ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ డొమెస్టిక్ నేను ఎక్స్ట్రా పే చేయాలి, బికాజ్ ఇక్కడ మనకు అంత లగేజ్ ఇవ్వరు కదా. ఇక్కడ 25 + 7 ఇచ్చారు, నాకు అక్కడైతే 23 బ్యాగ్స్ అండ్ 1 7 ఇస్తారనమాట. సో లోపలికి ఎంటర్ అయ్యాను, అమ్మ వాళ్ళందరూ సెండ్ ఆఫ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. అండ్ నేను బోర్డింగ్ పాస్ అది కలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ గేట్ 4కి వచ్చాను. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మనకి ఎయిర్ ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రికాషన్స్ అన్ని శానిటైజేషన్ అండ్ లైక్ మిడిల్లో ఉండే పర్సన్స్కి అయితే పీపీఈ కిట్స్ ఇచ్చారు. నాది వచ్చేసరికి కార్నర్ అనమాట, సో అందుకు నాకు షీల్డ్ అనేది ఇచ్చారు అండ్ మాస్క్. సో వాళ్ళ 1 by 1 అంటే అనౌన్స్ చేశారు, వచ్చి కలెక్ట్ చేసుకుని అలా తీసుకున్నాం. సో అట్ ద ఫైనల్ టైం వచ్చిందండి 11:30కి. సో 1 by 1 కాల్ బ్యాక్ చేసి అండ్ మేము ఇంకా లోపలికి వెళ్ళడం స్టార్ట్ అయ్యాము, చూస్తున్నారు కదా. సో అక్కడ అవన్నీ చెక్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే వీడియో తీయడం ఇవ్వలేదు సరిగ్గా, అందుకని నేను కరెక్ట్గా తీయలేకపోయాను. సో ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాం. ఫ్లైట్కి వచ్చిన తర్వాత కూర్చున్నాము, అందరూ 1 by 1 వచ్చి లగేజ్ అది పెట్టుకుంటున్నారు క్యాబిన్. సో ఇది వచ్చేసరికి వైజాగ్ నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి నా కనెక్టివిటీ వయా త్రూ తిరుపతి అనమాట. సో అందుకని అక్కడ ఒక 1 hour 1.5 hours స్టే ఆగాల్సి వచ్చిందనమాట తిరుపతిలో. సో నాకు ఇక్కడ 2 times మీల్స్లా ఇచ్చారనమాట. లైక్ ఫస్ట్ వైజాగ్లో ఫ్లై అవుతున్నప్పుడు 12:30కి ఇచ్చారు, అండ్ తిరుపతిలో ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ 2:30కి కూడా లంచ్ ఇచ్చారనమాట. సో ఫైనల్లీ ముంబై అయితే రీచ్ అయ్యానండి. ఇది ముంబై ఎయిర్పోర్ట్. సో అదేంటంటే వైజాగ్లో నేను డొమెస్టిక్లో ఎక్కిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి నేను ముంబై ఇంటర్నేషనల్ టెర్మినల్ 2లో నేను దిగాను అనమాట. ఇంకా డొమెస్టిక్లో దిగితే మళ్ళీ నేను ట్రావెల్ చేసుకొని రావడం అదంతా కష్టం అవుతుందని చెప్పి నేను ఇంటర్నేషనల్లో వచ్చే టెర్మినల్ ఫ్లైటే బుక్ చేసుకున్నాను. సో ఫైనల్లీ నేను రీచ్ అయ్యాను. ఐ హోప్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందని నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి. ఇఫ్ ఎవరికైనా యూజ్ అయినట్టయితే చూడండి, అండ్ ప్లీజ్ నాకు ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే హెల్దీ. ఫ్రమ్ తెలుగు ట్రావెలర్ ఇన్ ఆఫ్రికా, మీ మంజరి. సో చూస్తున్నారు కదండి, ఫైనల్గా నేను ముంబై ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయ్యాను. సో నేను ముంబై ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను, ఇప్పుడు వీడియో తీస్తున్నాను అక్కడి నుంచి. సో ఇప్పుడు టైం అయితే 6 PM అయిందనమాట. సో నేను బయటకు వెళ్ళలేదన్నమాట, లోపలే కూర్చున్నాను. ఎందుకంటే నేను సింగిల్గా వచ్చాను కదా, బయటకి ఎగ్జిట్ అయిపోతే మళ్ళీ నేను ఎక్కడ వెయిట్ చేయాలి, ఎక్కడ స్టే చేయాలనేది మళ్ళీ ఇష్యూ అవుతుంది, కష్టం అవుతుంది నాకు ఇట్ లగేజ్తో అంతా అలా తిరగడం అని చెప్పి. సో నేను బయటకు వెళ్ళలేదు. సో ఇక్కడ ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా మీకు, చూడండి ఇక్కడ గ్లాస్ డోర్ ఉంది కదా, అదైతే ఎగ్జిట్ బయటకు వెళ్ళిపోతే మళ్ళీ మనల్ని మన టైమింగ్ బట్టి లోపలికి అలౌ చేస్తారండి. సో నాకు ఆల్మోస్ట్ ఇంకా 6 hours ఉంది కదా అని చెప్పి నేను ఇంకా అక్కడికి వెళ్ళకుండా దీని లోపల ఉన్న ప్లేస్లోనే కూర్చున్నాను, హాల్లో. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ప్రికాషన్స్ అన్నీ మంచిగానే ఉన్నాయండి. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ మిడిల్లోనే కూర్చోవాలి, లైక్ ఒక మిడిల్ సీట్ ఖాళీగా గ్యాప్గా ఉంచేయాలి, కూర్చోకూడదు అని చెప్పి అంత ప్రికాషన్స్ మంచిగానే ఉన్నాయి. అండ్ ప్రతి ప్లేసెస్లోనే శానిటైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, శానిటైజర్ పెట్టారు. సో బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా, మనం మాస్క్ శానిటైజర్ క్యారీ చేస్తే చాలా మంచిదండి. సో నేను సింగిల్గా రావడం వల్ల నేను బయటకు వెళ్ళకుండా ఇక్కడ ఎయిర్పోర్ట్ లోపలే స్టే చేస్తున్నాను అనమాట. సో నేను టికెట్ బుక్ చేసుకోవడం కూడా అలానే బుక్ చేసుకున్నాను. డొమెస్టిక్ ఫ్లై చేసినా కూడా ఫస్ట్ వైజాగ్ టు ముంబై. నేను లైక్ అరైవల్ అయ్యేది మాత్రం ఇంటర్నేషనల్ టెర్మినల్లోనే రీచ్ అయ్యేలాగా అక్కడ అవైలబిలిటీలో ఉంటాయి కదా. కొన్ని వచ్చేసరికి లైక్ ఎలా అంటే డొమెస్టిక్ టు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో వచ్చేలా ఉంటుంది కదా. బట్ నేను ఏంటంటే ముంబై ఇంటర్నేషనల్లో దిగేలాగా ఉన్న ఫ్లైట్స్ చూసి బుక్ చేసుకున్నాను అనమాట. ఈ ఎయిర్ ఇండియా నేను బుక్ చేసింది అయితే టెర్మినల్ 2 ఇంటర్నేషనల్లో ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే డ్రాప్ చేస్తాను, ఇది మనం దిగుతామండి. సో నేను అందుకు అది బుక్ చేసుకుని, లేదంటే నేను మళ్ళీ 4 to 5 kilometers లగేజ్ బయటకు తీసుకొని వెళ్ళి డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్కి 4 to 5 kilometers డిస్టెన్స్ అనమాట, అది నేను మళ్ళీ ట్రావెల్ చేయాలి. సో మెయిన్ ఏంటంటే ఇష్యూ నాతో పాటు ఎవరూ లేరు, నేను సింగిల్గా ట్రావెల్ చేయడం వల్ల సో ఇష్యూ అవుతుంది కదా. లగేజెస్ 4 లగేజెస్ నేను క్యారీ చేయలేను అలా పట్టుకోను అని చెప్పి, అందుకు నేను డైరెక్ట్గా డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్లో దిగేలా ఉన్న ఫ్లైట్స్ అయితే చూసుకొని నేను బుక్ చేసుకున్నాను. సో ఇదండి. సో నేను ఇప్పుడు టైం 6 అయింది కదా, ఇంకొక 4 hours అలా నాది చెక్ ఇన్ అది అయిపోతుంది. సో అరౌండ్ లైక్ 9 to 10 బిట్వీన్లో నేను వెళ్ళి చూసుకుంటాను. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తున్నాను కదా. సో ఐ హోప్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో కావచ్చు అని చెప్పి నేను ఈరోజు ఈ వీడియో తీసి పోస్ట్ చేస్తాను. సో నన్ను ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. లవ్ యూ ఆల్. చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను అలాంటివి చూడడానికి ట్రై చేస్తానండి. లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే హెల్దీ. ఫ్రమ్ తెలుగు ట్రావెలర్ ఇన్ ఆఫ్రికా, మీ మంజరి.